హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేసిక్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ 2019 సంబంధించి ఒక ఇంపార్టెంట్ షెడ్యూల్ అని విడుదలైంది. దానికి సంబంధించి మొత్తంగా 3 షెడ్యూల్స్ వివరాలతో ఈ వీడియో చేయబోతున్నాం. ఎవరైతే అభ్యర్థులు తెలంగాణ అండ్ ఏపీ అభ్యర్థులు ఉన్నారో వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే ఆర్మీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వారికి ఆర్మీ ర్యాలీ గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియజేశాం. మొదటగా చూసినట్లయితే గుంటూరులో ఓపెన్ ర్యాలీ రిక్రూట్మెంట్ జరగనుంది జూలై మంత్లో. డేట్స్ వచ్చేసి జూలై 15 నుంచి జూలై 26 వరకు ఒంగోలు వెన్యూగా ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది జరగనుంది. దీనికి ఏపీ స్టేట్ అభ్యర్థులు ఎలిజిబుల్ కానున్నారు. మరియు నెక్స్ట్ సికింద్రాబాద్లో ఓపెన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దీనికి సంబంధించి అక్టోబర్లో ఈ రిక్రూట్మెంట్ ర్యాలీని కండక్ట్ చేయనున్నారు. అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 17 వరకు ఈ రిక్రూట్మెంట్ ర్యాలీని కొత్తగూడెం, ఖమ్మంలో కండక్ట్ చేయనున్నారు. మరియు అలాగే ఏఆర్ఓ విశాఖపట్నంకి సంబంధించి నవంబర్ మంత్లో ఏపీ అభ్యర్థులకు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నారు. నవంబర్ 4 నుంచి నవంబర్ 15 వరకు శ్రీకాకుళం వెన్యూగా ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని కండక్ట్ చేయనున్నారు. సో ఫ్రెండ్స్, మొత్తంగా ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థుల కోసం ఈ 3 రిక్రూట్మెంట్ ర్యాలీలను కండక్ట్ చేయనున్నారు. ఏపీ అభ్యర్థుల కోసం ఒంగోలు అండ్ శ్రీకాకుళంలో, తెలంగాణ అభ్యర్థుల కోసం కొత్తగూడెంలో అక్టోబర్ 7 నుంచి 17 వరకు కండక్ట్ చేయనున్నారు. నెక్స్ట్ ఈ ర్యాలీకి సంబంధించి వివరాలు చూసినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించి మొదటగా 1.6 కిలోమీటర్స్ అనేది రన్నింగ్ కండక్ట్ చేశారు. 1.6 కిలోమీటర్ను 5 minutes 30 secondsలో రన్ చేయాల్సి ఉంటుంది. 2 గ్రూపులుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే 5 minutes 30 secondsలో 1.6 కిలోమీటర్ రన్ చేస్తారో వారికి 60 మార్క్స్ గాను, 5 minutes 31 seconds to 5 minutes 45 seconds మధ్య వస్తారో గ్రూప్ 2గా డివైడ్ చేసి 48 మార్క్స్ వేయడం జరుగుతుంది. నెక్స్ట్ బీమ్కి సంబంధించి పుల్అప్స్ వచ్చేసి 10 పుల్అప్స్ చేసిన వారికి 40 మార్కులు, 9 పుల్అప్స్ చేసిన వారికి 33 మార్కులు, 8 పుల్అప్స్ చేసిన వారికి 27 మార్కులు, 7 పుల్అప్స్ చేసిన వారికి 21 మార్కులు, మరియు 6 పుల్అప్స్ చేసిన వారికి 16 మార్క్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ 8 feet డిచ్ అనేది జంప్ చేయాల్సి ఉంటుంది. మరియు జిగ్జాగ్ బ్యాలెన్సింగ్ అనేది ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ 9 feet డిచ్ మరియు జిగ్జాగ్ బ్యాలెన్స్ సంబంధించి క్వాలిఫై అయితే సరిపోతుంది. పైన చెప్పిన విధంగా పుల్అప్స్ మరియు 1.6 కిలోమీటర్ మెరిట్ సాధించడం వల్ల మీకు సెలక్షన్ ప్రాసెస్లో ఈజీగా జాబ్ పొందే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సోల్జర్ టెక్నికల్ మరియు సోల్జర్ టెక్నిక్ సంబంధించి ఏవియేషన్ అండ్ ఎమ్యునేషన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే 17.5 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల లోపున వారు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ వచ్చేసి 17.5 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల లోపున వారు అప్లై చేసుకోవచ్చు. సోల్జర్ జనరల్ డ్యూటీ సంబంధించి 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల లోపున వారు అప్లై చేసుకోవచ్చు. సోల్జర్ గుమస్తా లేదా సోల్జర్ స్టోర్ కీపర్ టెక్నికల్ సంబంధించి 17.5 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల లోపున వారు అప్లై చేసుకోవచ్చు. మరియు సోల్జర్ ట్రేడ్మెన్ సంబంధించి 17.5 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించి పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే సోల్జర్ టెక్నికల్ సంబంధించి 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాల్సి ఉంటుంది. వెయిట్ వచ్చేసి మినిమం 50 kgs ఉండాలి. చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చి 77 సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ పెరగాల్సి ఉంటుంది. 10+2 సంబంధించి భౌతిక శాస్త్రం అనగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మరియు ఆంగ్లంలో కనీసం 50% మార్కులు మరియు ప్రతి సబ్జెక్ట్ సంబంధించి 40% మార్కులతో ఇంటర్ అనేది ఉత్తీర్ణులై ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ సోల్జర్ టెక్నికల్ ఏవియేషన్ అండ్ ఎమ్యునేషన్ ఎగ్జామినర్ సంబంధించి హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ మరియు వెయిట్ వచ్చేసి 50 kgs కంపల్సరీ ఉండాలి. మరియు చెస్ట్ వచ్చి 77 సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది. అదే గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ పెరగాలి. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 10+2 లేదా ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఉండి మరియు ఆంగ్లంలో 50% మార్క్స్ ఉండాల్సి ఉంటుంది. మరియు మిగతా సబ్జెక్టులో 40% మార్కులతో ఇంటర్ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. లేదా గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ సంస్థ నుంచి డిప్లొమా లేదా ఐటీఐ 3 సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా ఉన్న వారు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. మరియు సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ వచ్చేసి హైట్ 165 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ వచ్చేసి 50 kgs ఉండాలి. దీనికి కూడా చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి 77 సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ పెరగాలి.
దీనికి కూడా ఇంటర్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు ఆంగ్లంలో తప్పనిసరిగా 50% మార్కులు వచ్చి ఉండాలి. మరి మొత్తంగా ఇంటర్మీడియట్ స్థాయిలో ఉత్తీర్ణులై 40% మార్కులతో ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. లేదా బీఎస్సీ డిగ్రీ ఇన్ బాటనీ, జువాలజీ, బయాలజీ, సైన్స్ సంబంధించి ఉండాల్సి ఉంటుంది. ఆంగ్లంలో సాధారణంగా ఉత్తీర్ణత అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. 10+2 స్థాయిలో నిర్ణీత మార్కులు బీఎస్సీ డిగ్రీకి వర్తించవు. అయినప్పటికీ 12వ తరగతిలో అభ్యర్థులు 4 ప్రత్యేక పాఠ్యాంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని చదివి ఉండాల్సి ఉంటుంది. మరియు సోల్జర్ జనరల్ డ్యూటీ సంబంధించి హైట్ 166 సెంటీమీటర్స్ ఉండాలి. మరియు వెయిట్ వచ్చేసి 50 kgs ఉండాలి. దీనికి కూడా చెస్ట్ 77 సెంటీమీటర్స్ నుంచి కాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ పెరగాల్సి ఉంటుంది. 10+2 అనగా ఇంటర్ అన్ని విషయాల్లో సాధారణ ఉత్తీర్ణత మినహాయించి ప్రతి పాఠ్యాంశంలో 33%తో ఉత్తీర్ణత లేదా C2 గ్రేడ్ లేదా గ్రేడ్ పద్ధతిలో 4.75 పాయింట్లు మరియు 45% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాల్సి ఉంటుంది. 10+2 మరియు ఉన్నత విద్యార్హత కలిగిన విద్యార్థులకు నిర్ణీత మార్కుల శాతం నుండి మినహాయింపబడను. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు 33% లేక అంతకు మించిన మార్కులు లేక రెండవ భాషలో D1 గ్రేడ్ పొంది ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ సోల్జర్ ట్రేడ్స్మెన్ సంబంధించి హైట్ 166 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ 48 kgs ఉండాలి. చెస్ట్ వచ్చేసి 70 సెంటీమీటర్స్ నుంచి ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ పెరగాల్సి ఉంటుంది. దీనికి ఉత్తీర్ణత వచ్చేసి 8వ తరగతి ఉత్తీర్ణులైన వారు మరియు హౌస్ కీపర్, మెస్ కీపర్, నైస్కి సంబంధించి జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. అదే 10వ తరగతి ఉత్తీర్ణమైన వారు వంట మనిషి, బట్టలు ఉతికేవారు, డ్రెస్సర్, దర్జీ, కళాకారుడు మరియు మద్దతు సిబ్బంది, కళాకారుడు నిర్మాణ రంగంలో ఇటువంటి సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ అర్హత కలిగిన వారు వీటికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సోల్జర్ గుమస్తా, స్టోర్ కీపర్ టెక్నికల్ సంబంధించి హైట్ 162 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ వచ్చేసి 50 kgs ఉండాల్సి ఉంటుంది. దీనికి కూడా చెస్ట్ 77 సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ పెరగాలి. 12వ తరగతిలో ప్రతి పాఠ్యాంశంలో అనగా ప్రతి సబ్జెక్టులో 50% మార్కులు మరియు సంబంధిత సబ్జెక్టులో 60% మార్కులు కలిగి ఉండాల్సి ఉంటుంది. మరియు 12వ తరగతి లేక 10వ తరగతిలో ఆంగ్లం మరియు గణితం పాఠ్యాంశంలో ప్రతి పాఠ్యాంశంలో 50% మార్కులు ఉండాల్సి ఉంటుంది. అభ్యర్థి గ్రాడ్యుయేట్ లేక ఉన్నత విద్యార్హత కలిగి ఉన్నప్పటికీ తన అర్హత నిర్ణయించటకు 12వ తరగతిలో మార్కులకే పరిగణ తీసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఆర్మీ రిక్రూట్మెంట్ 2019 సంబంధించి ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థుల కోసం వివరాలు. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఒక్కొక్క నోటిఫికేషన్స్ గురించి సపరేట్ వీడియోస్లో అప్లోడ్ చేయబడతాయి. అవి మిస్ కాకుండా ఉండడం మన BSK ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.